ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనతో సాక్ష్యం పంచుకోవడానికి దైవజనులు పాస్టర్ అనిల్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్య, వారి యొక్క తల్లిగారు సువర్ణలత గారు మంచి సినీ నేపథ్య గాయని గారు. ఆమెకప్పుడు కవికోకిల అని ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు. ఘంటసాల అటువంటి పెద్ద పెద్ద వ్యక్తులతో పాటలు పాడినటువంటి గొప్ప వ్యక్తి ఆమె దేవుణ్ణి తెలుసుకోవడం వారి జీవితంలో చేసిన గొప్ప అద్భుతం. మరి అటువంటి వారి యొక్క కుమారుడైనటువంటి పాస్టర్ అనిల్ రాజు గారు, ఆయన ప్రజెంట్ సినీ వారి యొక్క పరిచర్యలో, సినీ నేపథ్యంలో అనేక మందికి స్వార్థ ప్రకటిస్తూ గొప్ప పరిచర్య చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫొటోస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన వారందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, బైబిల్ అందిస్తూ, పత్రికలు అందిస్తూ గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఈ సేవకుడు గురించి తప్పకుండా ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. మరి అదే విధముగా దేవుడే కృప చూపించి సేవకుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించి నిజమైనటువంటి దేవుడెవరో, సత్య సువార్తను ప్రతి ఒక్కరికి అందించుటకు ప్రభు సహాయం చేయలాగున అయ్యగారి నిమిత్తం ప్రార్థన చేయండి. ఇగో మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా అయ్యగారు వాళ్ళకి ఇస్తూ ఫోటోలు దిగినాయి అన్నీ అన్నమాట. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరందరూ దయచేసి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే ఆత్మీయంగా బలపడటానికి, మరి అదేవిధముగా నిజమైన దేవుని తెలుసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. అయ్యగారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం మరి అందరి జీవితాల్లో చేస్తాడు. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు గనక అందరి జీవితాల్లో చేస్తాడు గనక దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. క్రైస్తవులైనా హిందువులైనా ఎవరైనా పర్లేదు. ఎందుకనంటే మన దేవుడు నిజమైన దేవుడు. దేవుని ఎరిగినటువంటి వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు గనక మనం ఇవన్నీ కూడా కల్పించి చెప్పట్లేదు. నిజంగానే దేవుడు అద్భుతమైన కార్యాలు జీవితాల్లో కలిగి చేశాడు కనుకనే మనం ఇటువంటి సువార్తను మనం ప్రకటిస్తున్నాం కనుక దయచేసి అందరూ సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మన మధ్యలోనికి దైవ సేవకులు మెడ్రాస్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ గొప్ప పరిచర్య చేస్తూ ఇజ్రాయెల్ మధ్య అనేక మంది సినిమా యాక్టర్లను కూడా అనేక మందికి సువార్త ప్రకటిస్తూ దేవుని కోసం ప్రయాసపడుతూ మంచి గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ అనిల్ రాజు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఈరోజు అయ్యగారు మనందరితో తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మనందరితో పంచుకుంటారు. గతంలో వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పరిచర్య, వారి తల్లిదండ్రులు వారు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారు, ఏ విధంగా దేవుని తెలుసుకున్నారు, ప్రస్తుతం ఆయన ఏ విధంగా సేవలో కొనసాగుతున్నారు అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని ఈరోజు మనం అందరం కూడా తెలుసుకుందాం. అనేకమైన ఆత్మీయమైనటువంటి అంశాలను ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి అనేకమైన కొత్త విషయాలు మనందరం కూడా నేర్చుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ స్థలానికి తన దాసుడు విజయ్, ఆ పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. చిన్నతనంలోనే యేసు ప్రభువారిని అంగీకరించి రక్షించబడి తన యూట్యూబ్ ఛానల్లో చూస్తే అన్ని వాక్యాలు కూడా ఆధారకరమైన మాటలు. అదని బట్టి ఈ స్థలానికి సాక్ష్యం చెప్పడానికి మీ మధ్యలో వచ్చాను. నేను క్రైస్తుడు కాకమునుపు నా పేరు నటరాజా దిల్లిపండి. నాకు ఆ పేరు మా తల్లిదండ్రులు పెట్టారు. మా అమ్మగారి పేరు బి స్వర్ణలత.
ప్రముఖ సినిమా నేపథ్య గాయని. మా అమ్మగారిది రాయలసీమ ఆర్లగడ్డ దగ్గర ఒక చిన్న కుగ్రామం షాగలమారి అనే ఊరిలో 1928 మార్చి 10 మా తాతగారి పేరు రామసుబ్బన్న, సుబ్బమ్మ మా అమ్మమ్మ గారి పేరు. మా అమ్మగారు మొదటి కుమార్తెగా వారి కుటుంబంలో జన్మించారు. మా అమ్మగారి అసలు పేరు మహాలక్ష్మి. చిన్నతనంలోనే సంగీతం నేర్చుకొని అనేక స్థలాల్లో, మొట్టమొదటిగా సోలాపూర్లో మహారాజ్ దగ్గర బంగారు ప్రతిమ తీసుకున్నది. అలాగా మా అమ్మగారికి సంగీతం నేర్పించింది ఎవరంటే కొండ సింకాసల కమాల్ గారని సంగీత విద్వాంసకుడి దగ్గర మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నది. ఆయన సహకారంతోనే అనేక స్థలాల్లో ప్రోగ్రాం ఇస్తూ వచ్చాయి. ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి మా అమ్మగారిని 1944 మా అమ్మగారిని మెడ్రాస్కి పిలిచాయి. ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి లలితా గీతాలు పాడేది మా అమ్మగారు. మా అమ్మగారి నెల జీతం 50 రూపాయలు. మా అమ్మగారి యొక్క స్వరాన్ని ఈయన సంగీత డైరెక్టర్ మాస్టర్ వేణు గారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చాయి. సంగీత డైరెక్టర్ మాస్టర్ వేణు గారు, ఆ వేణు గారు కొడుకే సినిమా హీరో భానుచంద్ర గారు. మా అమ్మగారికి మొట్టమొదటిగా సినిమా అవకాశం కల్పించింది ఎవరంటే మాస్టర్ వేణు గారు. నిర్మాత, గాయకుడు కస్తూరి శివరావు గారితో తొలిసారిగా 1946 మాయిరంబ అనే సినిమాలో పాడడానికి అవకాశం ఇచ్చాయి. రెండో సినిమా మరి పరమానంద శిష్యులు అంకిని నాగేశ్వర గారి హీరో, అలాగ నటిస్తూ పాటలు పాడుతూ వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆశా గీతాలు ఎవరితో పాడిందంటే కస్తూరి శివరావు గారు, తర్వాత ఎంఎస్ రామారావు గారు, జేగి రాఘుల గారు, పిఠాపురం నాగేశ్వర గారు, మాధవి సత్యం గారు, పివి శ్రీనివాసరావు గారు, ఘంటసాల మాస్టర్ గారు, సత్యారావు గారు, మరి రామకృష్ణ గారు, బాలమురళి, అందరితో మా అమ్మగారు ఎక్కువ కెమెరా పాటలు పాడుతూ వచ్చాయి, నటిస్తూ పాటలు పాడుతూ వచ్చాయి. తర్వాత 46లో మా అమ్మగారికి పాటకు 300 లేక 500 అలా ఇస్తూ వచ్చేవారు. అన్ని భాషల్లో పాడింది. తెలుగు, తమిళము, మలయాళం, హిందీ, అనేక భాషల్లో మా అమ్మగారి పాటలు పాడుతూ వచ్చాయి. మా అమ్మగారు బాపనాల కుటుంబంలో జన్మిస్తూ వచ్చారు. మా అమ్మగారిది మా నాన్నగారిది ప్రేమ వివాహం. ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు, 3 కూతుర్లు. మాకు రాయలసీమలో పొలాలు బాగున్నాయి. 200 ఎకరం పొలం ఉంది. మరి ఎనుములు, రాయలసీమలో ఎనుములు లేదా బరుగుడ్లు అంటారు. పొలాలు చెప్పాల్సినంత అవసరం లేదు. సంపాదన బాగుంది. మా నాన్నగారు జనరల్ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా, డాక్టర్గా ఉద్యోగం చేశారు.
ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం, 6 కొడుకులు 3 కూతుళ్ళు. సంపాదన ఉంది. మా కుటుంబంలో మేము బాపునలం కనుక భద్రాచలం, శ్రీశైలం, మహానంది, భూలోకంలో దేవులు దేవతలందరైతే పిలువబడుతున్నారో అనేక స్థలాలకు వెళ్ళి మా అమ్మగారు నిలువు దోపిడి ఇస్తూ వచ్చే కారణం ఏంటనగా ఏ దేవుడైనా కనికరించకపోడా. మా పెద్దక్క గారికి పుట్టుకతోనే నత్తి ఉండేదండి. ఒక మెంటాలిటీగా ఉండేది. నోటింట ఉమ్మూస్తూ ఉండేది. మాటలు సరిగా రావు. సంపాదన ఉంది కానీ నెమ్మది లేని పరిస్థితి. అనేక దేవాలయాలకు వెళ్ళి నిలుదోపిడి ఇస్తూ వచ్చాయి. దేవుళ్ళు దేవతలను పిలవబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ అనేకుల దగ్గరికి వెళ్ళి మరి నిలుదోపిడి ఇస్తూ వచ్చేది. ఎక్కడికి వెళ్ళినా బాక్కాల. మా అమ్మగారితో పాటలు పాడే సహగాయకురాలు జిక్కి కృష్ణవేణమ్మ గారు, జమునా రాణి గారు, తర్వాత హీరోయిన్ సావుక జానకమ్మ గారు, అంజలిదేవమ్మ గారు, రాంప్రభ గారు, రీటా గారు, గిరిజ గారు, సావుకర్ జానకి గారు, తర్వాత శారదమ్మ గారు, వాణేశ్వరమ్మ గారు, మీనాకుమారి గారు, కాంచన గారు, తర్వాత పి సుశీలమ్మ గారు, జమునారాణి గారు, సావుకర్ జానకి గారు, ఉర్తా సరోజిని గారు, లీలా గారు, తర్వాత ఏపీ కోమల గారు, గాయని రమోలా గారు, అందరితో కలిసి పాటలు పాడుతుంది కానీ నెమ్మది ఉంటుంది కాదు. సినిమా హీరోయిన్ అంజలిదేవి గారు, రీట గారు, సుశీలమ్మ గారు, జిక్కి కృష్ణవేణమ్మ గారు మా అమ్మగారి స్థితి ఎరిగిన వారు. మా అక్కగారి పేరు శాముందేశ్వరి దేవి, కుటుంబాన్ని పెద్ద ఆవిడే. అమ్మా, శాముందేశ్వరి దేవికి మాటలేని వచ్చి రాలేదు. అందరు కలిసి సినిమా వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, దేవుడిని పిలవబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పుట్టమూరి సాయిబాబు గారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతులు ఎంతోమంది బాగుపడిన వారు ఉన్నారు, అక్కడ తీసుకుని వెళ్దామని చెప్పి తీసుకుని వెళ్ళిన తర్వాత మా అమ్మగారు 7 వారాల నగలు వేసేది. ఈ రోజు వేసిన నగ రేపు వేసేది కాదు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే ఆయన ఈ బుద్ధి ఇచ్చి నోట్లు వేసాడు. మాట రాలే. మేము టీ నగర్ పాండి బజార్లో ఉండేవారు. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు, తర్వాత మనోరమ్మ గారి ఇల్లు, శివాజ్ గణేశన్ గారి ఇల్లు. వారింటి ఎదురుగా, మా ఇంటి ఎదురుగా మా వేణుగారు, వేణుగారి కొడుకే సినిమా హీరో భానుచంద్ర గారు. భానుచంద్ర గారి తల్లి గారు శకుంతల దేవమ్మ గారు బక్షింగారు సాహసంలో మంచి విశ్వాసి. బక్షింగారు సాహసంలో మంచి విశ్వాసి. వాళ్ళ ఇంటి ఎదురుగా మేము ఉన్నాం. పాట రిహార్స్కి వెళ్ళాలంటే భానుచంద్ర ఇంటికి వెళ్ళాలి మా అమ్మగారు. వాళ్ళ తల్లిగారు మంచి విశ్వాసి, మంచి ప్రార్థనా పరురాలు. మా అమ్మగారిని పిలిచి, సొనలతమ్మ గారు, అమ్మాయికి ఏమైనా మాటలు వచ్చాయా? రాలేదమ్మా. బాధపడవాక, అధైర్యపడవాక, కృంగిపోవాక, బాగు చేసిన ఒక ఆయన ఉన్నాడు. మా అమ్మగారికి ఆశ కలిగింది. ఎవరు ఆ వ్యక్తి? అమ్మా, ఎంత డబ్బైనా ఖర్చు పెడతా, ఆ వ్యక్తి నాకు పరిచయం చేయండి. మా అమ్మ రాయలసీమ కదా, రాయలసీమలో పుట్టింది కాబట్టి, రాయలసీమ బ్రాహ్మిన్స్ కాబట్టి భానుచంద్ర వాళ్ళ అమ్మనిది. సొనలత గారు, మీరు బాపునోళ్ళు కదా, ఒక వ్యక్తిని నేను నీకు పరిచయం చేస్తా, ఆ వ్యక్తి ద్వారా తప్పకుండా మాటలు వస్తాయి. ఎవరికైనా ఆశ కదండి. ఎవరమ్మా ఆ వ్యక్తి?
ఆ వ్యక్తి నా పరిచయం చేయండి, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతా. అప్పుడు భానుచంద్ర వాళ్ళ అమ్మగారు అన్నారు, సునదమ్మ గారు డబ్బు అక్కర్లేదు, ఆయన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్తే మా అమ్మ కోపం వచ్చిందమ్మా, నా కూతురికి మాటలు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలే, మేము మాత్రం క్రైస్తవులకు రా. వాళ్ళు క్రైస్తులు కాదండి, కాపులు. మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చిందే వాళ్ళ భర్త మా శ్రేణు గారు. ఒక్క సంవత్సరం మా అమ్మగారు ఆమెతో మాట్లాడడం లేదు. కుల ఫీలింగ్. మేము బాపనోళ్ళం, కానీ మా అక్కగారు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి జెహోషాబ నుండి దైవజనుడు భక్త సింగ్ గారు వచ్చేవారు. ఆ దినాల్లో మా అక్కగారు వెళ్ళడం, దేవుని మాటలు వినడం, ఇంటికి రావడం వీళ్ళు ఉంటే ఆ దినాల్లో కూడా కొలు ఫీలింగ్లు ఉన్నాయి. మా అక్కగారిని మా అమ్మగారు మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఎల్లవాకి అంటే మళ్ళీ వెళ్ళే వెళ్ళడమే కాకుండా బైబిల్ గ్రంథం తీసుకుని ఇంటికి వచ్చిన వెంటనే మా నాన్నగారు మా అమ్మగారు ఏం చేశారంటే, ఎన్నిసార్లు చెప్పినా వినడంలే, ఇంట్లోంచి బయట పెట్టేస్తాం అని నెట్టేసిన తర్వాత ఒక రోజంతా భానుచంద్ర ఇంట్లో ఉంచుకొని అక్కడి నుంచి జెహోషా ప్రార్థన మందిరాన్ని తీసుకుని వెళ్ళాను. ఆ మందిరంలో దావీదు భక్సింగ్ గారు మా అక్కగారిని ఆదరించి తల మీద చేయించి ప్రార్థన చేయగా ఆ నాలుక నరం సరళింపబడి చక్కగా మాట్లాడుతూ వచ్చింది. మా అక్కగారికి భక్సింగ్ గారి బాప్తిసం ఇచ్చి మరియమ్మ అని పేరు పెట్టాను. ఆ దైవజనుడే మా అక్కగారికి పెళ్లి చేశాను. రాయలసీమ మైదుకూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో తిప్పాయపల్లి అనే ఊరిలో మా బావగారిది. ఆయన వంట మనిషిగా ఉద్యోగం చేస్తూ వచ్చేవాడు. రాజునేమిచ్చి సేవకు వచ్చిన తర్వాత భక్సింగ్ గారి పెళ్లి చేశాను. మా అక్కగారు ఏడుస్తుంటే మా బావగారు అడిగాడు, ఏంటి మరియా ఏడుస్తున్నావు? అదేం లేదండి, నీవు నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తా, మరి మా అమ్మగారు, మరి మా నాన్నగారు, కుటుంబానికి పెద్ద ఆవిడ మా అక్క, టీ నగర్ పాండి బజార్లో 5 గ్రౌండ్లు, అనగా మేముండే ఇల్లు 5 గ్రౌండ్లు. 5 గ్రౌండ్లు అంటే ఎకరా పైన ఉంటుంది. అంత పెద్ద ఇల్లు. మేము మా అమ్మగారికి 9 మంది సంతానం అయితే మా అమ్మగారి సాకిన కుక్కలు 10 పనివారు ఉంటాయి. మా నాన్నగారు పేపర్ చదువుతుంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి మా బావగారు, మామ పెద్ద వయసు అయిపోయింది, మీరు కూడా ప్రభువు నమ్ముకోండి అన్న. మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మా అక్క మాట్లాడుతుంటే మా అమ్మగారు ఎక్కడో ఇంట్లో ఉంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇదేంటి ఆశ్చర్యం. భద్రాచలం వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, మహానంది వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా బాగా లేదే. యేసు ప్రభువారు నమ్ముడు ద్వారా నా కూతురు మాట్లాడుతుంది, ఆశ్చర్యమే కదా. మా అక్క మాట్లాడుతుంటే మా అమ్మగారు నోరు తెరుచుకొని ఇలా చూస్తూ వచ్చింది. ఆశ్చర్యం. అందుకే యేసు ప్రభువారికి ఆశ్చర్యకరుడని పేరు. ప్రేమైన వర్లేరా, అక్క బావ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు సినిమా పరిశ్రమ అంతా కూడా మెడ్రాస్లో ఉండేవారండి. నాగేశ్వర గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, రామారావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. మాకు హైదరాబాద్ ఇల్లు లేదు కానీ అండి, మెడ్రాస్లో నేను బాగా సంపాదించుకున్నాం కాబట్టి మా అమ్మగారికి ఇష్టం ఉండేది కాదు. కొన్ని పాటలు పాడడానికి హైదరాబాద్ ఇచ్చాయి. హైదరాబాద్లో ఎక్కడంటే గోల్కొండ సౌరస్తా రామకృష్ణ స్టూడియో ఉంది, ఎన్టీ రామారావు గారిది. ఆ స్టూడియో పక్కనే ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ఉంది మా అక్క. ఆ పక్కనే స్టూడియో. రామారావు గారు పిలిచారు, బాలుగారు మా అమ్మగారు రికార్డింగ్. మంగమ్మను ఉతుకుతుంటే అందం, అబ్బాయి ఏషాయో బంధం అనే పాట మా అమ్మగారు పాడాలి. ఆ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మా అక్కగారు చూడడానికి ఎబ్రోన్కి వెళ్ళాను. ఎబ్రోన్లోనే మా అమ్మగారితో పాటు చదివిన వాళ్ళందరూ, డేజమ్మ గారు,
చిత్రమ్మ గారు, ఎలిషబెత్తమ్మ గారు, దీనమ్మ గారు, మార్తక్క గారు, వీళ్ళందరూ మా రాయలసీమ వాళ్ళే. అందులో మా అమ్మగారు ఈరాభిమానులు. మా ఊరు ఆవిడే స్వర్ణలత, మా గర్వకారణం కదని మా అమ్మగారిని చూసిన వెంటనే కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్తూ వచ్చాయి. స్వర్ణలత గారు, ఒక్క గర్వకారణం ఏంటంటే మా ఊరు ఆవిడే మా గర్వకారణం, మాతో పాటు చదివిన ఆవిడే మా గర్వకారణం. ఎంతైనా యేసు ప్రభువారు లేకుండా చనిపోతే నరకానికి వెళ్తావు కదా. మా అమ్మగారికి దేవుని వాక్యం చెప్పారు అంతే. మా అమ్మగారికి విశ్వసించి మెడ్రాస్కి వచ్చిన తర్వాత మెడ్రాస్ టీ నగర్ పాండి బజార్లో మా ఇంట్లో ఉన్న ఫొటోస్ ఎవరికన్నా ఇస్తే చేరిపోతారని చెప్పి కాల్చి బూడిద చేశాడు. మా అమ్మగారు ప్రభు నమ్ముకొని, మా అమ్మగారు సినిమా యాక్టర్ దీప గారు, తర్వాత సినిమా యాక్టర్ పుష్పలత గారు, ఏఎం రాజు గారి భార్య, తర్వాత దీప గారు, గాయని రమోలా, మహాకవి శ్రీశ్రీ గారి మద్దలు రమోలా గారు, రాజబాబు గారి ఫ్యామిలీ ప్రభు నమ్ముకొని యేసు ప్రభు వారి నిజమైన దేవుడు. అలాగా ప్రభుని అంగీకరించిన తర్వాత భక్ష్యం గారు మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చారు. సావాసానికి వెళ్తుంది. ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత సినిమాలో పాటలు పాడడం మానేసింది. ఇంకా మేము బాపునోళ్ళం కదా. మా అక్కగారు ప్రభుని నమ్ముకున్నారు, మా అమ్మగారు ప్రభుని నమ్ముకున్నారు. మా పెద్దన్నేమో సినిమా యాక్టర్ గజ ఆనందరాజ్ అని విలన్. గజ అంటే గ్యాంగ్ లీడర్లో చెబులు అవుతుంటాడు ఆయన, పెద్ద ఆయన. మిగతా బ్రదర్స్ అందరు కూడా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. వారి తర్వాత అన్నగారు, ఒక అక్కగారి తర్వాత నేను, నా తర్వాత నా చెల్లి. నేను, మా నాన్నగారు ఎంబీబీఎస్ డాక్టర్ అండి. నేను 7th క్లాస్ వరకే చదువుకున్నా, చదువు ఆపడంలే. అయితే ఒక 16 సంవత్సరాల్లో నేను ఇజ్రాగా మారిపోయా. ఆకు ఒక్క వేసుకోవడం, తర్వాత ఐబ్రోస్ పెట్టుకోవడం, కళ్ళకు కాటుకు పెట్టుకోవడం, వెంట్రుకలన్నీ పొడవ పెంచుకుంటూ వచ్చా. భావాలన్నీ మారిపోతూ వచ్చాయి. మా ఊర్లో అనేవారు మెడ్రాస్లో, ఇది తేడాగా ఉన్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు. తర్వాత నపంసకుడు లేదా కొజ్జ లేదా గాండుగాడు అంటారు కదా, ఇలా ఎవరేమన్నా నాకు పర్వాలేదు. అలాగ నేను కంటిన్యూగా మారిపోయా. ఆకువక్క వేసుకుండేవని, ఐబ్రోస్ పెట్టి ఎంటికలు పొడవుగా పెంచుకున్నా, చాలా పొడవుగా పెంచుకుంటున్నా. మా అన్నగారు అన్నారమ్మా, ఏంటి ఇలా ఆగైపోయాడు, అవమానకరంగా ఉంటుంది, నువ్వేమో ప్రపంచమంతా గాయని, ఎవరైనా అవమానకరం అంటారు కదా. స్వర్ణలత గారి కుమారుడు కొద్దిగా మారిపోయాడు, తేడాగా మాట్లాడుతున్నాడు అంటారంటే పాలల్లో విషమేస్తాము. నాకు పాలు తాగే అలవాటు, ఎందుకంటే మాకు ఎనుములు బాగా ఉన్నాయి. పాలల్లో విషమేస్తే చనిపోతాడు, కొన్ని రోజులు ఏడుస్తాము అంటే మా అమ్మ ఒప్పుకోలే. అలా నేను చేయనురా, కంప్లీట్గా మా కమిటీ వార్త కలిసిపోయా. బొంబాయిలో ఉంటారు, చాలా ఉంది, ఖమ్మంలో కూడా ఉన్నారు, నంద్యాలలో ఉన్నారు, మార్కాపురంలో ఉన్నారు. బొంబాయి వెళ్తే మా అమ్మగారు అన్నం తినడంలా, లాస్ట్ కొడుకుని కదా. మా కమిటీ వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వచ్చింది. నేను కంప్లీట్గా చీర జాకెట్ కట్టుకునేవాడిని, పంజాబ్ డ్రెస్ వేసేవాని, కాటుకు పెట్టుకునేవాని, కంప్లీట్గా మారిపోయాయి. ఇంకా అందరికీ తెలుసు, సుశీలమ్మ గారికి, జిక్కమ్మ గారికి, జమున గారికి, అందరికీ వాళ్ళ కుమారుడు ఇలా మారిపోయాడు. ఎంత శోభ ఉంటుంది. ఒక గాయని కొడుకు కుర్జేగా ఆడింగితనం గల వాడిగా మారిపోయాడంటే ఎవరికైనా అవమానకరమే కదా. చాలా వేదనగా ఉంటుంది. మా నాన్నగారు నాతో మాట్లాడేవారు కాదు, నా బంధువులు నాతో మాట్లాడేవారు కాదు, నా అన్నదమ్ములు నాతో మాట్లాడేవారు. వీడి తేడా అసహించుకుంటూ వచ్చేవాడు.
ఎవరు మాట్లాడేవారు కాదు. మమ్మల్ని చూస్తే చాలా మంది చిన్న చూపు. ఇంట్లో రెంట్కి ఎవరు, అద్దెకి ఎవరు, బాధాకరమైన పరిస్థితి, ఉద్యోగాలు ఉండవు. ఒక విధంగా చూస్తాడు. మా అమ్మ నన్ను ప్రేమించి నువ్వు ఎలాగున్నా నా ఇంట్లో నా ఎదుటనే ఉండాలా, మా అమ్మ దగ్గరే ఉండేవాడిని. మా గురువు గారు శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా. ఆయన నా గురువు గారు, ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకుని కొన్ని సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా చేయిస్తూ వచ్చా. ఆల్రౌండర్లో అత్తర్ సాహిబ్ అనే పాటకు నేనే డ్యాన్స్ మాస్టర్గా చేశా. రాను రాను చిన్నది డ్యాన్స్ మాస్టర్గా నేనే చేయిస్తూ వచ్చా. అలా భైరి దీపం చాలా సినిమాలకు అందరికీ చేస్తూ వచ్చా డ్యాన్స్ మాస్టర్గా. డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నాను, నెమ్మది ఉండేది కాదు, డబ్బులు వస్తున్నాయి, సంపాదన ఉండేది కాదు. ఏ చీర కడితే ఆ బొట్టు పెట్టుకునేవాడిని. ఖరీదైన మేకప్ వాడుతూ వచ్చేవాడిని. ఇంటికిలో ఎవరిని చూస్తే ఇది తేడా, ఈ నపంసకుడు కొజ్జాన అంటున్నా కానీ మా అమ్మగారు నన్ను ప్రేమిస్తూ వచ్చేది. మా ఇంటికి దేవుని సేవకులు వచ్చేవారు. సినిమా యాక్టర్ పుష్పలత గారని చాలా సినిమాల హీరోయిన్గా చేసింది ఆవిడే. నేను మేకప్ వేసుకుని లిఫ్ట్ పూసుకునే సమయానికి మా ఇంటికి వస్తుంది. నన్ను అడిగి, మాస్టర్ ప్రభు నమ్ముకోవచ్చు కదా. నేను అనేవాని, ఏమా మా దేవతలు మాకున్నారులే, నువ్వు చెప్పవాక, చెప్పాల్సిన అవసరం లేదు. మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్సే. ఫోన్ చేసి, పలానా సినిమాలో షూటింగ్ ఉంది, అందులో మీరు నటించాలి. మమ్మల్ని చూస్తే చాలామందికి, ఎందుకంటే మేము భిక్షాటన చేస్తాం, నేను అన్నట్టు భిక్షాటన చేయలేదు కానండి, ఓదగానే జీవిస్తూ వచ్చాయి. కానీ తేడగా ఆడికి తినగల వారు కొద్దిగా జీవిస్తూ వచ్చా. విశాఖపట్నంలో షూటింగ్ జరుగుతుంది. మెడ్రాస్లో విమానం ఎక్కాను, విశాఖపట్నంలో దిగాను. కారు వచ్చింది, మేనేజర్ వచ్చాడు. ఒక హోటల్ తీసుకెళ్ళారు. మేకప్ వేసుకుంటున్నా, చీర కట్టుకున్నా, డ్యాన్స్ చేస్తున్నా. చాలామంది దైవ సేవకులు మా కాడికి వచ్చేవారు. ఎబ్రో నుంచి అగస్టిన్ గారు, జీటి గారు, వాజ్పేయి గారు, తర్వాత చాలామంది ప్రభుత్వం మా దేవతలు మాకు ఉన్నారులే చెప్పబాక. అసలు యేసు ప్రభు అంటే నేను అసహించుకునేవాడిని, ఒప్పుకునేవాని కాదు. బాగా తాగేవాని. సినిమాలో సెలెక్ట్ అయితేనే రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నాడు, సినిమా చీ అనగా సిగ్గులేనిది, నీ అనగా నీతి లేనిది, మానగా మానవత్వం లేదు. అది దౌర్భాగ్యమైన చీకటి నన్ను విశాఖపట్నం రైల్వే గెస్టులో షూటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఉంటారు మమ్మల్ని చూసి గేలు చేసేవారు, అల్లరి చేసేవారు. డ్యాన్స్ చేస్తున్న మైక్ ద్వారా ఒక వాక్యం వినపడుతూ వచ్చింది. ఏంటి ఆ వాక్యం అంటే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడిందండి. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. మొట్టమొదటిగా ఏమి రాయబడిందంటే, స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు. ఇది బాధ కలిగించే మాట కాదు, నొప్పి కలిగించే మాట అంతకన్నా కాదు. కానీ మరొక మాట ఉంది, నొప్పి కలిగించే మాట, బాధ కలిగించే మాట. పురుషుడు స్త్రీ వేషమును ధరించురాదు. ఈ మాటను, అరే నేను చీరా జాకెట్ కట్టుకున్నది వానికవుడు చెప్పాడు, వాడు పదే పదే నన్ను గురించి బాధ చేస్తున్నాడు. గర్వపడుతూ వచ్చా, కోపడుతూ వచ్చా. గర్వం. యంగ్ మ్యాన్, 22 సంవత్సరాలు ఉంటాయి. బైబిల్ బ్యాగ్ వేసుకుని దైవికంగా కారులో కూర్చుని నా దగ్గరకు వచ్చాను. మేడం అన్నాడు, నేను మాట్లాడలేదు. రెండోసారి పిలిచా, మూడోసారి పిలిస్తే నేను అన్నాను, అమ్మాయి బోరింగ్ పాప, నేను ఎవరో పిలుస్తున్నాడు చూడు. నన్ను కాదు మాస్టర్, ఆ అమ్మాయి పక్కన కూర్చున్నా. నా వేషం చూస్తూ వచ్చాడు. ఒక పత్రిక ఇచ్చాడు, యేసు కథ. చూశాను. అది చూసి ఎప్పుడైతే పత్రిక ఇచ్చాడో ఆ యవనస్తుని, పోలీసు వారు ఉన్నారు,
డోర్ తీసుకొని బయటకు వచ్చి చెంపబడి కొడితే నోట్లోంచి రక్తం కారుతుంటే ఒక మాట అన్నాడండి, దేవుని దీవించునుగాక. అంటే తిరిగి కొట్టాల్సిన వయసు తనలో ఉంది. నిస్సహాయకుడిగా ఏమి అనలేని వాడుగా తను తగ్గించుకుని వెళ్ళిపోయాడు. అంటే క్రైస్తవులు కూడా ఇంత వినీతి కలిగిన వారుగా ఉంటారా? ఇంత ప్రత్యేకించబడిన వారుగా ఉంటారా? అమ్మ బాబు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 6 నెలలు నన్ను మరణభీతి అంటాడుతూ వచ్చింది. ఏంటి ఆ మరణభీతి అంటే? నేను చనిపోతే ఏమైపోతాను, ఇదే వేదన. ప్రభు స్వరం తేటగా ఇంటికి వచ్చాను. షూటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. భోంచేస్తున్నా భయం, తాగుతున్నా భయం. ఏంటి భయం? నేను చనిపోతే. మరణం అంటే ఎవరికైనా భయం అండి. ఎంత డబ్బున్నోడైనా పేదవాడైనా భయం. మరణభీతి నేను అంటాడుతూ వచ్చింది. షూటింగ్కి వెళ్తున్నా, నెమ్మదలే. మా అమ్మగా నేను నిద్రపోతున్నా, ప్రభు స్వరం, నా కుమారుడా, ఈ రాత్రి చనిపోతే ఏమైపోతావు? అటు చూసిన గదిలో ఎవరు లేని. మా అమ్మని లేపాను. అమ్మ, నన్ను ఏమన్నా పిలిచావంటే మా అమ్మనిది, నేను పిలవలేదు నాన్న, వెళ్ళి పనుకొని నిద్ర రాలే. సినిమాలో విలన్గా ఎలా ఉంటాడు, ఇంట్లో కూడా అలా ఉంటాడు మా అన్నయ్య. నన్ను ఏమన్నా పిలిచావంటే మా అన్న అన్నాడు, పిలవలేదురా, వెళ్ళి పనుకొని నిద్ర రాలే. సినిమాలో విలన్గా ఎలా ఉంటాడు, ఇంట్లో కూడా అలాగ ఉంటున్నాడు. 3వసారి నా చెల్లిని లేపాను. చెల్లి, నన్ను ఏమన్నా పిలిచావంటే మా అన్న అన్నాడు, పిలవలేదన్నయ్య. స్వరం వినపడుతుంది కానీ నా గదిలో ఎవరులే. నా యొక్క మంచి చుట్టూ అగ్నిజ్వాల దగ్గరగలుగుతూ వచ్చే ఒకే ఒక మాట అన్నా, యేసు స్వామి నన్ను క్షమించు. ఒకే ఒక మాట. ప్రభు నా హృదయంలో కూర్చాను. నాకెంతో సంతోషం. మా అమ్మ ప్రార్థిస్తుంటే మా అమ్మగారి గదిలోకి వెళ్ళా. ఒకరోజు అడిగింది, నటరాజుని రక్షించు ప్రభుని ప్రార్థన చేస్తుంటే నేను విన్నా, ఇదేంటే నటరాజుని రక్షించు ప్రభుని ప్రార్థన చేస్తున్నా కదా, నన్ను రక్షించడానికి ఉదయకాలం 2 వాచ్మెన్ ఉండారు, సాయంకాలం 2 వాచ్మెన్ ఉండారు. కాదు నాన్న, షూటింగ్కి వెళ్తుంటావు, యాక్సిడెంట్ అయింది, నీ బంధువులు కానీ నీలో కులం కానీ రక్షిస్తుందా? రక్షించాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయినా యేసు. పెడచే పెట్టుకుంటూ వచ్చా. మా అమ్మ ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తూ వచ్చా. నా పాపాలు ఒప్పుకున్న, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ఎప్పుడైతే ఆ మాట అన్నానో పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలోకి వచ్చాను. నాలో ఉన్న చీకటంతా పోయింది. నిజమైన వెలుగునేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ప్రభు నా హృదయంలోకి వచ్చాను. ప్రభు నా హృదయం తాకాను. నా పాపాలు ఒప్పుకున్నా. ప్రతి ఆదివారం జెహోషా ప్రార్థన మందిరానికి వెళ్తున్నా. చీర కట్టుకుని వెళ్ళేవాడిని. సిస్టర్స్ మధ్యలో కూర్చుండేవాడిని. అందరు మామూలు చూసి విచిత్రంగా చూస్తాను. అదొక వింతగా చూస్తుంటాను. ఏంటి మాస్టర్ నటరాజ్, దిలీప్ మాస్టర్ ఇలాగ వస్తున్నాడే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాట ద్వారా ఎంతో సంతోషం. ఆ ఆరాధన ఎంతో దైవీకమైన ఆరాధన. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ వచ్చాను. పాపాలు ఒప్పుకున్నాను కదా, నెమ్మది. మా నాన్న అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు వారం అన్నాడు. ఎన్నడూ మాట్లాడేవాడు కాదు. మందిరానికి వెళ్తున్నా నాన్న. ఇదేంట్రా, ఇదే మత సంబంధమైన అంటే అది మొట్టమొదటిగా మీ అక్కకు వచ్చింది, అదే మత సంబంధమైన అంటువ్యాధి మీ అమ్మకు వచ్చింది, అదే మత అంటువ్యాధి నీకు కూడా వచ్చింది అన్నాడు మా నాన్న. అంటువ్యాధి కాదు నాన్న, ఎన్నడైనా ఎప్పుడైనా మగ అబ్బాయి నేను చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే తప్పని ఖండించామంటే మా నాన్న అన్నాడు, అది కళా సంపన్నమని జీవితం, కళనాప. నా అంతరంగంలో చీకటిని ఎవరైతే పారులో వచ్చాడో సవాలు చెప్తున్నా, ఆయనే నిజమైన దేవుడు. నా జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. నా అంతరంగంలో ఉన్న చీకటిని మార్చి వేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నా కొరకు బలియాగం ఇవ్వబడ్డాడు. ధైర్యంగా చెబుతున్నా. ఎంటికలు పొడవుగా పెంచుకున్నానండి, జిలగా ఉన్నాయి. ప్రభు నాతో అన్నాడు, పొట్టి కటింగ్ చేయించుకోమన్నాడు. ప్రభు మాటకు లోబడి పొట్టి కటింగ్ చేయించుకున్నా. ఇంకా మా కమిటీ వాళ్ళు, ఇంకా మా వాళ్ళు తప్పట్లు కొడతారు కదా, ఏమ్మా ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నావు? సరే యేసుప్రభు నమ్ముకుంటావు కదా, ఎంటికల ఉండడంలో తప్పేంటి అన్నాను. ప్రభు అన్నాడు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. నపుంసకుడు అని ఉంది కానీ నపుంసకు రాడు లేదుగా. ఎన్నో శోధనలు తర్వాత నెమ్మదిగా
చీర కట్టడం మానివేస్తూ వచ్చా. టీ షర్టు లుంగితో ఉంటూ వచ్చేవాడిని. ప్రభు సేవకు పిలిచాడు, నన్ను వెంబడించుమో, నేను మనుషులు బట్టి జాలలు చేస్తా. ఒక నపుంసకుడే, ఇటు ఆడగాదు ఇటు మొగగాదు అయిన వాడు ఎలా సేవ చేయగలుగుతాడు? ఎన్నో సమస్యలు వచ్చినాయి. కానీ ప్రభు నన్ను ప్రేమిస్తూ వచ్చా. సినిమా యాక్టర్స్ను ఇజ్రాయల్ మా కమిటీ వాళ్ళ ప్రభులోకి తీసుకురావడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాను. భిక్షాటన ఎన్నడూ చేయలేదు. ప్రభు అన్నాడు, సినిమాలు మానివేస్తూ వచ్చా. మరి ఎలా పోషించబడాలా? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. నేను అనుకునేవాడిని, మా అమ్మగారు బాగా సంపాదించింది, సంపాదన ఎంతో ఉంది. నేను సుమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చా. మా అన్నగారు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలే. నేను అనుకునేవాడిని, నాకు డబ్బు ఉంది కదా, నాకు ఇల్లు ఉంది కదా, నాకు ఐశ్వర్యం ఉంది కదా అనుకునే. ఏది నాకు ఇవ్వలే. నాతో సంతకం పెట్టించుకున్నాడు, అంత వాళ్ళే తీసుకున్నాడు. ఈ సంవత్సర వాగ్దానం ఏంటంటే, నాకు ఆది కాండం 26వ అధ్యాయం 24 వచ్చిన ఒక మాట రాయబడింది. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకు. ఈ సంవత్సర వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను గనక మరి భయపడకు, నేను నీకు తోడై ఉన్నా కదా. ప్రేమిన వారులారా, నేను ప్రభుని అంగీకరించిన తర్వాత, నేను రక్షించబడిన తర్వాత అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరీక్ష గుండగా నేను ఎలుతూ వచ్చాను. ప్రభు నన్ను సమాధానపరుస్తూ వచ్చాను. ప్రేమిన వారులారా, నా జీవితాన్ని మార్చింది ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను పిలిచిన వాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు, మనుషులు కాదు కదా. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వారి కంట్లో ఉన్న నలుసును వారి కంట్లో ఉన్న దూలాన్ని చూడరు, కానీ ఎదుటివాని వైపు ఉన్నటువంటి నలుసును చూడడానికి చాలా మంది వేలు పెట్టి చూసేవారుగా ఉంటాడు. ప్రేమిన వారులారా, అట్టి భయంకరమైన జీవితం నుండి ప్రభు నన్ను రక్షిస్తూ వచ్చా. నా కొరకు ప్రాణం పెడుతూ వచ్చా. నేను రక్షించబడిన తర్వాత మా అమ్మగారికి ఎంత సంతోషమో. సుతివేలు గారిని ప్రభులోకి తీసుకొచ్చింది నేనే. సినిమా యాక్టర్ షకీలా గారిని ప్రభులోకి నడిపించింది నేనే. సినిమా యాక్టర్ నగ్మా గారిని ప్రభులోకి తీసుకొచ్చింది నేనే. సినిమా యాక్టర్ బాన్చంద్ర గారిని, మా అమ్మగారిని సినిమా రంగంలో తీసుకొచ్చింది ఎవరంటే మాస్టర్ వేణు గారు, బాన్చంద్ర నాన్నగారు. మా కుటుంబానంతటి ప్రభులోకి తీసుకొచ్చింది ఎవరంటే సినిమా హీరో బాన్చంద్ర గారు తల్లి గారు. భక్ష్యం గారు సాహసానికి నడిపిస్తూ వచ్చింది. ఇది నేను రక్షించబడ్డాను, ప్రభు సేవ చేస్తున్నా. సినిమా వాళ్ళతో ఎంతో మందితో మీటింగ్ పెట్టా, విశ్వాసంతో అన్ని విధాలుగా. మరి లక్షలు ఖర్చు అయితే వచ్చింది. నా అన్నగారు నాకు ఎవరు ఇవ్వలేదండి. దేవుని పిల్లల ద్వారానే మీటింగ్ పెడుతూ వచ్చా. ఎక్కడెక్కడో చెప్పలేం. ఫోన్ ద్వారా పంపించిన వాళ్ళు ఎంతోమంది ఉంది. ప్రార్థన చేయండి. ప్రేమిని వారులారా, కారణం ఏంటంటే ప్రభు వారు నన్ను రక్షిస్తూ వచ్చా. సినిమా జీవితం విడిచిపెట్టా. ఇది నాన్న దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో కదా. కారణం ఏంటంటే ప్రభువును నువ్వు అత్తుకున్నప్పుడు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట రాయింది, మేలు చేసిన వాడు దేవుని చూసినవాడు కదా. ప్రేమిని వారులారా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అట్టి భయంకరమైన జీవితం నుండి ప్రభువారు నన్ను మార్చివేస్తూ వచ్చాను. నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థనే నా జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తూ వచ్చింది. నా తల్లిగారి ప్రార్థన వల్లనే నేను ఇంత ప్రయోజకుడైనా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రభు నాకు విశ్వాసం ఇచ్చాడు. ఒక నిరీక్షణ ఏంటంటే, మా పెద్దన్న ఇప్పుడు నామకర్త వాస్తవంగా మందిరానికి వస్తున్నారు. మిగతా వాళ్ళంతా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఒకటే, నా గురి అంతా ప్రభుతోనే నేను ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి. అది నా ఆశ. నా ఆశ ఏంటంటే ప్రతి నపుంసకుడు ప్రభుని ఎరగాలి. ప్రతి సినిమా యాక్టర్స్ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన
దేవుడిని తెలుసుకోవాలి. ఎంతోమంది యాక్టర్స్ నేను వాక్యం చెప్తూ ఉంటా. చాలా ఉంది. సావుకర్ జానకి గారికి కానీ, పాత యాక్టర్ రీటా అని ఒక యాక్టర్ ఉంది, తను కూడా ప్రభుని నమ్ముకున్నది. నా ప్రేమిన తమ్ముడా, చెల్లి, స్నేహితుడా, కారణం ఏమిటనగా ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైనటువంటి వాడు. అలాగే ఆయన పని చేయాలని, ఆయన కొరకు మనం జీవించాలని, కనుక నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా ఆయన మార్చివేస్తాడు కదా. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. ఎంతోమంది సినిమా యాక్టర్స్కి అందరికీ నేను వాక్యం చెప్తూ వచ్చా. చాలామందికి, భానుచంద్ర గారికి నేనే బాప్తిస్మం ఇచ్చా, షకీల గారికి నేనే వాక్యం చెబుతూ వచ్చా. ఎంతోమంది. కారణం ఏంటనగా నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన తప్ప ఏ దేవుడు లేదు. నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకు చెప్పగలను అంటే నేను అనుభవిస్తూ వచ్చా ఆ ప్రేమ, ఆ ఆనందాన్ని నేను ఎరుగుతూ వచ్చా. నేను పొందిన ఆ చెప్పని శక్యమైన ఆ మహిమాయుక్తమైన సంతోషాన్ని, నేను అనుభవిస్తున్న అనుభవాన్ని మీరు కూడా పొందాలని నా ఆశ కదా. మీరు నా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ ఉంటారు. ప్రతి సినిమా యాక్టర్స్ నేను మందిరానికి తీసుకున్నాను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సేవా పిలుపుని బట్టి. నా తమ్ముడు, నా చెల్లి, స్నేహితుడా, సినిమాను చూసి ముచ్చిపోతున్నాయేమో, సినిమాలో ఆనందం ఉందనుకుంటున్నాయేమో, ఆనందం లేదు. ఆనందం కావాలంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని సంరక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకుంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఇంతకన్నా మన ఆనందం లేదు. నా ఆశ ఏంటంటే నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తా ఒక నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచ యావత్ అనేక స్థలాల్లో వాడబడుతున్నా నా కొరకు, నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు, తర్వాత ఆర్థిక ఇబ్బందులలో ప్రభు అన్ని విధాలుగా ప్రభు నా కొరకు సహాయపడినట్లు ప్రార్థన చేస్తురండి. విశ్వాసంతో ఈ పరిచర్య జరుగుతుంది, ప్రార్థన చేస్తురండి కదా. ప్రతి నపుంసకుడు ప్రభుని అంగీకరించి రక్షించమని అలా ఉండాలని, ప్రభు కొరకు ప్రయాసపడగలిగే వారిగా ఉండాలని. లేని వార్త పుట్టించకూడదు. చాలామంది లేని వార్త పుట్టించేవారు లేకపోలేదు, కానీ ప్రభు నమ్మదగినవాడు. ప్రభు అనాల. పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు. వారి మనుషులు కాదుగా. కాబట్టి ప్రభు అంటాడు, బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి, అది ప్రభు ఇవ్వాలి. కనుక ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థకరంగా, ఆయనకి ఇష్టమైన వాడుగా బ్రతకడానికి నన్ను మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా తల్లిగారిని, స్వర్ణలత గారిని మార్చిన దేవుడు, మా తల్లిగారి ప్రార్థన ఫలితమే నేను రక్షించబడ్డాను. సినిమా యాక్టర్స్ అందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తారండి. నా కొరకు, నా సేవ కొరకు, నా పరిచర్య కొరకు ప్రతి ఇజ్రాలు. ఇప్పుడు అంజలి ఉంది, తర్వాత బిందు ఉంది, తర్వాత శిల్పా చెట్టు ఉంది. ఎంతోమంది ఉన్నారు ఇజ్రాయల్ ప్రభు నమ్ముకొని సేవ చేస్తున్నారు, సంఘాలు కట్టారు. తర్వాత నేషి గారు ఉన్నారు. అలా ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు నన్ను మార్చిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు కూడా ప్రభుని అంగీకరించి, నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన వాడు, మానవుని యొక్క పాప పరిహారంతో భూలోకానికి వచ్చిన దేవుడు, నువ్వు ఎలాంటి వాడమైనా, ఎట్టి స్థితిలో ఉన్నా, ఎట్టి యాదగస్తుడిగా ఉన్నా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అట్టి ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థకరంగా జీవిస్తూ వస్తాం. ఈ సాక్ష్యం ఇచ్చిన మీరు, ఒకప్పుడు చీకట్లో నన్ను, సినిమా జీవితంలో నన్ను ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు బయాగించబడ్డాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాప జీవితం అంతా కూడా పోయింది. ఇది నాన్న చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తే ఒక నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. అలా ప్రభు కొరకు జీవిస్తూ వస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సాక్ష్యం అంతా కూడా చూశారు కదా అయ్యగారిది. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనుభవాలను దేవుడు నేర్పించారు. దేవుని మహాకృపను బట్టి అయ్యగారు ప్రస్తుతం అయితే ఇజ్రాయల్ మధ్య మంచి పరిచర్య చేస్తున్నారు. సినీ యాక్టర్ల మధ్య కూడా గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. అయ్యగారి కొరకు ప్రార్థించండి. వారి ఆరోగ్యం కొరకు, వారి యొక్క పరిస్థితుల నిమిత్తమై మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ మీలో ఎవరైనా అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, లేదా అయ్యగారితో మాట్లాడాలనుకున్నా, ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అయ్యగారి నెంబర్కి ఫోన్ చేయండి. ఆయన మీతో నిత్యం అందుబాటులో ఉంటారు, మీతో మాట్లాడతారు.
కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా అనేకులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. మీ యొక్క బంధువులకు, రక్త సంబంధులకు తెలియచేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఎన్నో వ్యక్తిగతమైన ఎన్నో గొప్ప సాక్ష్యాలు కలిగినటువంటి సేవకుల యొక్క సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దోహదపడుతుంది. ప్రైజ్ ది లార్డ్.